ఇశ్రాయేలు రాజైన ఆహాబు మరియు యూదా రాజైన యెహోషాపాతు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుండగా ఆహాబు యెహోషాపాతుతో 3 సంవత్సరాలుగా సిరియన్లు ఇశ్రాయేలు వారు యుద్ధం ఆపివేసెను. కాని రామోత్గిలాదు పట్టణం ఇంకా వారి ఆధీనంలోనే ఉంది. కాబట్టి సిరియా రాజు చేతిలో నుండి దాని తీసుకొనుటకు నాతో కలిసి యుద్ధానికి వస్తావా అని అడిగెను. అప్పుడు యెహోషాపాతు, నేను నీవాడినే, నా ప్రజలు నీ ప్రజలే, నా గుర్రాలు నీ గుర్రాలే, కాని ముందుగా యెహోవా యొద్ద విచారణ చేసెదము అని ఆహాబుతో అనెను. అప్పుడు ఆహాబు వెంటనే సుమారు 400 మంది ప్రవక్తలను పిలిపించి రామోత్గిలాదు మీదికి యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని అడిగెను. ఆ ప్రవక్తలందరూ ఒకే మాటగా, యెహోవా రాజైన మీ చేతికి విజయం ఇస్తాడు గనుక మీరు వెళ్ళండి అని అన్నారు. కాని యెహోషాపాతు వారిని నమ్మక, వీళ్ళు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైననూ ఇక్కడ లేడా అని అడిగెను. అప్పుడు ఆహాబు విసుక్కని, ఇమ్లా కుమారుడైన మీకాయా అను వాడొకడున్నాడు, కాని అతను నాకు ఎప్పుడూ మేలు జరిగే విషయాలు చెప్పకుండా కీడు జరిగేవే చెప్పును. అందుకు నేను అతణ్ణి ద్వేషిస్తాను అనను. అప్పుడు యెహోషాపాతు, మీరు రాజుగా ఉండి అలాగు అనకూడదు, వెంటనే అతన్ని పిలిపించండి అనెను. తరువాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు బైబిల్లో జరిగిన యథార్థ సంఘటనలను మీకు తెలియజేస్తున్నా మన బైబిల్ తెలుగులో ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాము. అప్పుడు ఆహాబు తన పరివారములో ఒకడిని పిలిచి మీకాయాను పిలువనంపెను. అతన్ని తీసుకుని వచ్చే దారిలో అతన్ని పిలవడానికి వెళ్ళిన దూత మీకాయాతో, మిగతా ప్రవక్తలందరూ రాజుకు మంచి మాటలే చెప్పారు, నువ్వు కూడా వారిలానే చెప్పు అని అన్నాడు. కాని మీకాయా, యెహోవా జీవము తోడు, ఆయన నాకు ఏం చెప్తాడో నేను అదే చెప్తాను అని సమాధానం ఇచ్చెను. మీకాయా వారి ముందు నిలబడినప్పుడు ఆహాబు రామోత్గిలాదు మీదికి యుద్ధానికి పోవాలా వద్దా అని మీకాయాను అడిగెను. అందుకు మీకాయా, యెహోవా రాజువైన నీ చేతికి విజయాన్ని ఇచ్చును, మీరు వెళ్ళండి అనెను. కాని రాజు కోపంతో, నీ చేత యెహోవా నామంలో ప్రమాణము చేయించి నిజమైన మాటలే నువ్వు నాతో చెప్పవలెను అని ఎన్నిసార్లు నీకు చెప్పాలి అనెను. అప్పుడు మీకాయా తన దర్శనాన్ని వివరిస్తూ, ఇశ్రాయేలు సైన్యం యజమాని లేని గొర్రెల్లా కొండల మీద చెదరిపోయినట్టుండిరి, వారికి యజమాని లేడు, అందరూ తమ ఇండ్లకు తిరిగిపోవాలి అని యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను. వెంటనే ఆహాబు యెహోషాపాతును చూసి, ఇతను నాకు మేలు పలుకక కీడే పలుకునని చెప్పాను కదా అనెను. కాని మీకాయా, యెహోవా చెప్పిన మాట వినుము, యెహోవా సింహాసనాసీనుడై ఉండగా ఆయన చుట్టూ పరలోక సైన్యం నిలబడి ఉంది. ఆహాబు రామోత్గిలాదు మీదికి యుద్ధానికి పోయి అక్కడ ఓడిపోవున్నట్లుగా ఎవడు ప్రేరేపించును అని యెహోవా అడిగెను. వారు నానావిధములుగా ఆలోచిస్తుండగా అందులో నుండి అబద్ధమును ప్రకటించే ఒక ఆత్మ బయలుదేరి ప్రవక్తల ద్వారా అతన్ని యుద్ధానికి ప్రేరేపించి అక్కడ హతమార్చాలని నిర్ణయించాలు అని మీకాయా చెప్పెను. ఈ మాట విని కెనేనాను కుమారుడు సిద్కియా కోపంతో మీకాయాను చెంపదెబ్బ కొట్టెను. ఆహాబు మీకాయాను బంధించి జైలులో పెట్టించి, నేను క్షేమంగా తిరిగి వచ్చు వరకు ఇతనికి కేవలం అన్నం నీళ్లు మాత్రమే ఇవ్వండి అని ఆజ్ఞాపించెను. అప్పుడు మీకాయా, రాజా, నువ్వు నిజంగా క్షేమంగా తిరిగి వస్తే యెహోవా నాతో నిజంగా మాట్లాడలేదు అని అనెను. యూదా రాజైన యెహోషాపాతు, ఇశ్రాయేలు రాజైన ఆహాబు యుద్ధానికి వెళ్లారు. కాని ఆహాబు యుద్ధంలోకి మారువేషం వేసుకుని వెళ్ళెను. అప్పుడు ఒక సైనికుడు గురి లేకుండా వదిలిన బాణం నేరుగా ఆహాబు గుండెకు తగిలింది. అతను రథంలోనే రక్తం కారి పడిపోయి ఆ రోజు సాయంత్రానికి చనిపోయాడు. సూర్యాస్తమయమందు దండువారందరూ తమ పట్టణములకును దేశములకును వెళ్ళిపోవచ్చునని వార్త తెలిపెను. ఆహాబును షోమ్రునుకు తీసుకెళ్లి అక్కడ పాతిపెట్టారు. ఆహాబు రాజు యెహోవా వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి తనకు నచ్చిన అబద్ధ ప్రవక్తల మాటలను నమ్మి యుద్ధానికి వెళ్ళాడు. కాని దేవుడు తన వాక్యాన్ని నిలబెట్టాడు. యుద్ధంలో ఒక సాధారణ బాణం అతని ప్రాణాన్ని తీసింది. అతను తిరిగి వస్తానని గర్వంగా అనుకున్నా దేవుని వాక్యం తప్పలేదు. ఈ సంఘటన మనకు ఒక బాఢమైన పాఠం నేర్పుతుంది.
మనకు నచ్చిన మాటలు చెప్పే వారిని కాదు, దేవుడు నిజంగా చెప్పిన సత్యాన్ని మాత్రమే నమ్మాలి. దేవుని వాక్యం శాశ్వతం, అది ఎప్పటికీ తప్పదు. రాజులు, శక్తులు, ధనం ఎన్ని ఉన్నా దేవుని తీర్పు ముందు ఎవ్వరూ నిలబడలేరు. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.